డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ విజయవాడ నగరంలోనే 3వ డివిజన్ అంటే అతి పెద్ద డివిజన్. దాదాపు కాలనీ కానివ్వండి, మరొక పక్క కొండ ప్రాంతం అతి పెద్ద డివిజన్లో చిన్న వయసులోనే 23 సంవత్సరాల్లోనే కార్పొరేటర్ అయిన ఈరోజు స్థానికులందరినీ ప్రజానికాన్ని కలుపుకొని దాదాపుగా 23 కోట్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో పూర్తి చేసుకుంటే 23 కోట్లు ఆమె వయసు ఎంత ఉందో అన్ని కోట్ల అభివృద్ధి ఈరోజు ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో 3వ డివిజన్లో చేస్తాం. కార్యక్రమానికి శంకుస్థాపనకి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లాలోని మా అందరి గారు ఒక పెద్ద దిక్కుగా రాబోయే రోజుల్లో కేసినేని నాని గారు ఒక నాయకత్వంలో 7 నియోజకవర్గాల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు కేసినేని నాని గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు దగ్గర తూర్పు నియోజకవర్గంలో జరిగిన ప్రతి సొంత సోదరులాగా మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి అండగా ఉన్న మా సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ ఆరబరుచు మా సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాకి, కోఆప్షన్స్ మాజీ డిప్యూటీ మేయర్ ముస్నూరు సుబ్బారావు గారికి, మరొక మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ నాయకులు చల్లారావు గారికి, డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, కాలనీ పెద్దలకు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దాదాపుగా 3వ డివిజన్లో 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే ముఖ్యంగా కాలనీ ప్రాంతం కానివ్వండి, కొండ ప్రాంతం కానివ్వండి, 2019లో మేమందరం గారు ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు కరెన్సీ నగర్ కాకుండా మిగిలిన కొత్తగా ఏర్పడిన కనకదుర్గ కాలనీ కానివ్వండి, గణేష్ నగర్ కానివ్వండి, అదేవిధంగా నాగార్జున నగర్లో అనేక ప్రాంతాల్లో కానివ్వండి, విజయలక్ష్మి కాలనీలో కానివ్వండి, గతుకుల రోడ్లతో వర్షం పడితే మోకాల్లో నీళ్లు దాకా ఎన్నో ఇబ్బందులు ఆ రోజు నుంచి 2010 2 సంవత్సరాలు కరోనా తీసేసిన మిగిలిన 3 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఏ ప్రజానికం అయితే నమ్మకంతో జరిగిన స్థానికులు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని దాదాపుగా సబ్స్టేషన్ దగ్గర నుంచి పార్కులు 2 పార్కులు చేస్తాం కానివ్వండి, అన్ని సీసీ రోడ్లు వేస్తాం కానివ్వండి, ఈరోజు అన్ని విధాలు ఒక పక్క 3వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. మరొక పక్క ఏదైతే కొండ ప్రాంతం కానివ్వండి, ప్రతి కొండ ప్రాంతంలో మెట్లు రైలింగ్ కానివ్వండి, మంచినీటి సదుపాయం అందిస్తాం గారి జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కరెంటు కష్టాలు ఉండకూడదని చెప్పని దాదాపుగా 6 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో కరెంటు పోతే ఎన్నో ఇబ్బందులు, ఇంట్లో అనేక వస్తువులు కాలిపోయాయని చెప్పని చాలామంది పెద్దలు మా దగ్గర చెప్పారు. కానీ ఈరోజు అలాంటి అవసరం రాకుండా, అలాంటి అవకాశం ఇవ్వకుండా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా దాదాపుగా 6 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేపించి ప్రారంభించి ఈరోజు ఆ విధంగా అందజేస్తాం గారు జరుగుతాను. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు, మేము ఈ ఫిగర్ ఊరికినే చెప్పట్ల, డివిజన్తో సహా 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్, అదేవిధంగా హాస్పిటల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, రిటైనింగ్ వాల్తో సహా చేసిన ప్రతి కార్యక్రమం మీద ఈరోజు ఏ కార్యక్రమాలు ఏ డివిజన్లో చేసామని చెప్పి ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మనకి ఓటేసినా ఓటు వేయకపోయినా అక్కడి గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో అన్ని విధాలుగా చేయాలని చెప్పి ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారో దానికి అనుగుణంగా అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, నగరంలో మా మేయర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరు గారు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తాం గారు జరిగింది. ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ ఉన్నదల కొండపైకి వెళ్ళినా, ఏ కృష్ణంక కరకట్ట ప్రాంతానికి వెళ్ళినా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధపు ప్రచారం ఏరియాలో లేదు, రాష్ట్రం వెనక్కి వెళ్ళిందని చెప్పని నేను ఎవరైతే విమర్శ చేస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన నియోజకవర్గంలోనే 650 కోట్ల నిరూపించే దమ్ము ధైర్యం ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తకు ఉంది. ఈరోజు గెలిచిన గత 5 సంవత్సరాలు ఏ నియోజకవర్గం అయినా మీరు గెలిచిన నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయల కార్యక్రమాలు చేశారని చెప్పిన ఒక నియోజకవర్గాన్ని మీరు చెప్పగలరా? చివరికి మీరు మీ అధినాయకుడు మీ చంద్రబాబు నాయుడు పోటీ చేసి
కుప్పంలో కూడా ఈరోజు 1 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కదానికి గారు సమాధానం చెప్పకుండా ఈరోజు వీడియోలతో సోషల్ మీడియా ద్వారా ఒక అబద్ధపు ప్రచారం. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజానికానికి ఒక క్లారిటీ, 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని, అదేవిధంగా ఈరోజు విజయవాడ పార్లమెంట్లో పెద్ద దిక్కుగా ఒక ఫేస్గా ఈరోజు వచ్చి మా అందరికీ ఈరోజు పార్టీని బలోపేతంతో పాటు ఈరోజు నియోజకవర్గాలు గారు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని వాగినా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉందని చెప్పని ఒక పెద్ద నాయకుడు మీద 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఇక్కడ టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, ట్రాఫిక్ కష్టాలు తీర్చి ఒక మార్కు ఏర్పరచుకున్న కేసినేని నాని గారి మీద ఎవరు మాట్లాడినా, కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళైనా, లేకపోతే గన్నవరం నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా అయిన వాళ్ళైనా, లేకపోతే ఎటువంటి పదవి లేకుండా ఈరోజు ఏదో డ్రామాలు చేసి ప్రజానికం దగ్గరికి ఏదో మన్నలను పొందాలని చెప్పని, లేకపోతే అధినాయకుడి దగ్గర మన్నలు పొందాలని చెప్పని చెప్పేవాళ్ళైనా ఈరోజు కేసినేని నాని గారి యొక్క విజయవాడ పార్లమెంట్కి, విజయవాడ నగరానికి అభిక్రమం 1% గారు మీరు ఎవరు గారు చేయలేరనే విషయం వాళ్ళందరూ గారు గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రజల్లో, ఎందుకంటే నేను గారు 2-3 మీటింగులు నందిగామ, జగ్గేపేట నాని గారితో కలిసి వెళ్తాం గారు జరిగింది. ఈరోజు అనేక మంది జనాభా దారి పొడవున మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అనేక మంది పార్టీతో సంబంధం లేకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చి ఈరోజు పాయింట్ స్థానం 3 లక్షల మెజారిటీతో మీరు గెలుస్తున్నారని చెప్పని మా కలదైతే చాలామంది సామాన్య ప్రజానికి నాని గారిని ఇచ్చేస్తున్న జరిగింది. ఒకపై జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క స్థానికంగా మా నాయకులు కానివ్వండి, కానివ్వండి, లేకపోతే మేమందరం ప్రజానికానికి చేసిన మంచి కార్యక్రమాలు, రేపు విజయవాడ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ, మాకు సహకరించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అని చెప్పని ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారో దానికి అనుగుణంగా అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, నగరంలో మా మేయర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరు గారు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు జరిగింది. ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ ఉన్నదల కొండపైకి వెళ్ళినా, ఏ కృష్ణంగ కరకట్ట ప్రాంతానికి వెళ్ళినా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధపు ప్రచారం ఏరియాలో అభివృద్ధి, రాష్ట్రం వెనక్కి వెళ్ళిందని చెప్పని నేను ఎవరైతే విమర్శ చేస్తున్నారో, ఈరోజు రాష్ట్రంలో 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన నియోజకవర్గంలో 650 కోట్ల నిరూపించే దమ్ము, ధైర్యం ప్రతి వైఎస్ఆర్ నాయకుడికి, కార్యకర్తకు ఉంది. ఈరోజు గెలిచిన గత 5 సంవత్సరాలు